ఓం శుభంకర్యే నమః. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా వినండి. ఓం శుభంకర్యే నమః. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా వినండి. ఈ నెలలో వృత్తి ఉద్యోగాల యందు ఉత్సాహముతో మీరు ప్రతి పనిని కూడా ముగిస్తారు. వృత్తి ఉద్యోగములు చేసుకునేటువంటి వారు మీ కార్యాలని ఉత్సాహముగా పూర్తి చేస్తారు. ఇంటి విషయములో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగటివ్ ఎనర్జీ ఎంతో పాస్ అవుతుంది. కళావిహీనముగా తయారవుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో పూర్వము ఉన్నటువంటి ఛాయ కానీ, పూర్వము ఉన్నటువంటి ఆ యొక్క మృదుత్వము కానీ కోల్పోతూ ఉంటారు మీనరాశి వారు. అది కాల ప్రమాదం అనుకుంటారు కొంతమంది, ఈ యొక్క ఎండాకాలం వలన అలా ఉన్నామేమో అని. కానీ నిర్జీవమైపోతూ ఉంటారు. నెగటివ్ ఎనర్జీస్ బాగా తగులుతూ ఉంటాయి. సరైనటువంటి గురువుని ఎంచుకోండి. ముఖ్యంగా ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్మ ఉంటాడు. దైవం మానుష రూపేణ. దైవం అంటే మనమందరము ఎక్కడ నుంచో కదిలి వస్తాడు ఆయన అనుకుంటాం, కానీ ఎదుట మనిషిలోనే ఉంటాడు. చీదరగా మాత్రము ఎవరితోనూ మాట్లాడకండి, ఎవరిని అసహించుకోకండి. ఎప్పుడూ కూడా కుటుంబం ఎలా చూసుకుంటామో సమాజంలో కష్టం ఉన్నటువంటి వారిని కూడా చూసుకోవాలి. సమాజంలో తిండి లేనటువంటి వారు, గుడ్డ లేనటువంటి వారు, కుటుంబం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందరికీ మనం సహాయపడకపోయినా మనకి తోచిన విధంగా ఒకళ్ళకో ఇద్దరికో మనం సహాయపడటం మంచిది. వ్యాపారములు చేసుకునేటువంటి వారికి మీ వ్యాపారములు చాలా బాగా సాగుతూ ఉంటే కనుక, మీ వ్యాపారములు బాగా సాగుతూ ఉంటే కనుక వాటిని చెడగొట్టడానికి కొన్ని దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. మీకు చెడు అలవాట్లను చేస్తూ ఉంటాయి. అక్కడ పెట్టుబడి పెట్టు, ఇక్కడ పెట్టుబడి పెట్టు, ఇది చేయి, అది చేయి. భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఉన్నప్పటికీ మీ నవ్వుని తట్టుకోలేక, మీ ఆనందాన్ని తట్టుకోలేక చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబద్ధాలని ఆడకండి. ముఖ్యంగా తల్లికి, తండ్రికి, గురువుకి, పిల్లలకి అబద్ధాలు చెప్పకండి. నిజం చెప్పండి. ధర్మబద్ధంగా ఉండండి. అలా ఉన్నట్లయితే మీనరాశి వారు ఏప్రిల్ నెలలో సత్ఫలితాలని ఇట్టే పొందుతారు. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చాలా చక్కగా పనిచేస్తారు, ప్రశంసలని పొందుతారు. గుర్తుపెట్టుకోండి. వెంటనే ప్రశంస పొందకపోవచ్చు, మాసాంతం లోపల మిమ్మల్ని పొగడటము మీరే చూస్తారు. స్త్రీలు కొత్తగా పనులు చేయడానికి, ఉద్యోగములు చేయడానికి ఆసక్తిని చూపుతారు. ఇక్కడ విదేశములో ఉన్నటువంటి మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహులు కొంతమంది పరిచయం అవుతారు. వారి మాటలు నమ్మినట్లయితే ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్నదంతా కూడా ఊడ్చుకు పెట్టుకుపోతుంది. కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కంగారు పడవద్దు. ప్రతి పనిని మీరు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి మీనరాశి జాతకులు. అహంకార ప్రదర్శన వద్దు, అబద్ధాలు వద్దు. ఏది ఉందో అదే మాట్లాడండి. నిజాయితీగా ఉండండి. కుటుంబంతో కలిసి ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సొంత ఊళ్ళో గ్రామ దేవతకి ప్రథమ అర్థములో, సొంత ఊళ్ళో గ్రామ దేవతకి ప్రథమార్థములో మీనరాశి జాతకులు అన్నదానము చేయటము ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. దయచేసి పశువులని బలిచ్చేటువంటి పనులకి మీనరాశి వారు దూరంగా ఉండండి.
పశువులకు ఇచ్చేటువంటి బలి ప్రదానములో ఒక గుమ్మడికాయని బలి ఇవ్వండి. అంతే తప్ప పశువులని బలి ఇవ్వవద్దు. గ్రామదేవతకి అనారాధన చేయమన్నాం కాబట్టి మా గ్రామానికి పశువుని బలి ఇవ్వటం అలవాటు అని చాలామంది పశువులను బలిస్తారు. అది అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఊళ్ళో వాళ్ళు చెప్పవచ్చేమో, ఆ స్థానములో కూష్మాండానికి బలి చెయ్యండి, మంచి ఫలితాలను పొందుతారు. పురాతనమైనటువంటి వస్తువులు కొనటంలో మీనరాశి వారు ముందుంటారు. కొన్ని వ్యవహారములు ఓర్పుతో మీరు విజయాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారు మీ ప్రత్యర్థితో విజయానికి మీరు సిద్ధంగా ఉండాలి. అయినప్పటికీ ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేయటం మంచిది. అసాంఘికమైనటువంటి పనులను చేయటము, అసందర్భమైనటువంటి మాట్లాడటము ఏమాత్రము రాజకీయ నాయకులకి మంచిది కాదు. ధర్మబద్ధంగా పోటీ చేయాలి, నిజాయితీగా ఉండాలి. తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటట్టయితేనే ప్రజాక్షేత్రములో నుంచోవాలి. ద్వితీయార్థములో దాంపత్యుల మధ్య కొంత సయోధ్య కుదురుతుంది. న్యాయ పోరాటముల యందు దంపతులు ఏదైనా గొడవలలో ఉన్నట్లయితే అటువంటి వారు కలుస్తారు. యాదృచ్ఛికంగా ఆ విషయాన్ని మనం చూస్తాం. ఊహించని రీతిలో వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత వారిని విడదీయకుండా కలుపుతుంది. దంపతులు గుర్తుపెట్టుకోవాలి, ఈ ద్వితీయార్థములు అమావాస్య తరువాత కోర్టు వ్యవహారాల యందు మీకు మీ భర్తతో మీ భార్యతో లేదా జీవనం గడపాలి అనుకుంటే మధ్యవర్తిత్తుల మాటను వినకూడదు. వాళ్ళు నిస్వార్థముగా ఉన్నారా స్వార్థంగా ఉన్నారా మీరు గ్రహించలేరు. మీ అంతరాత్మ చెప్పిన పనిని మీరు చేయండి. అలాగే చిన్న విషయాల మధ్య గొడవలు పెరిగేటువంటి సందర్భాలు స్నేహితుల మధ్య కూడా వస్తూ ఉంటాయి. ద్వితీయార్థంలో చిన్న మాట ఎంతో స్నేహం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య గొడవని తేవచ్చు. కాబట్టి ఒక్కసారి మనము మాటను తగ్గించుకున్నట్లయితే మీనరాశి వారు ఏప్రిల్ నెలలో విజయాలను పొందవచ్చు. మీరు చేసే ప్రతి విషయంలో కూడా విశ్వాసము నమ్మకాన్ని దృఢంగా పెట్టుకోండి. ఏప్రిల్ నెలలో శని ప్రభావము రాహుకేతువుల యొక్క ప్రభావము అధికముగా ఉంటుంది మీనరాశి వారికి ద్వితీయార్థంలో. తద్వారా ప్రతిదీ కూడా అడ్డు వస్తూ ఉంటుంది. ఆ అడ్డులను తొలగించుకుంటూ నిదానంగా వెళ్ళాలి. కాకపోతే మంచి నీటి కుండలని ఏర్పరచండి. మీకు కుదిరినన్ని ప్రదేశాలలో పక్షులకి నీళ్లు వేయండి, ఆవులకి నీళ్లు వేయండి. అలాగే అనేక జీవరాశులు ఈ ఎండలకి నీళ్లు లేకుండా ఉంటాయి. జీవరాశులకి నీళ్లు పెట్టండి. మీనరాశి వారు ఎంతో గొప్ప పుణ్యాన్ని పొందవచ్చు. పావురాలకి ఆహారం వేయండి. ద్వితీయార్థంలో విద్యార్థులు చక్కటి మేధశక్తిని పొందుతారు. నెగటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. అలాగే కాకుల కోసము పక్షుల కోసము మీ ఇళ్లపైన కొంచెం నీటిని ఏర్పరచండి. తద్వారా ఆ పక్షులు ఆ నీటిని తాగి మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. సులభతరమైనటువంటి ప్రయత్నాలను చేయండి. పెద్ద పూజలను చేసి డాంబికమైనటువంటి దాన ధర్మాలను చేసి ఏదో గొప్పని చూపుకుందామని ప్రయత్నం చేసి సమాజాన్ని తిట్టవద్దు. మీరు చేసేటువంటి మంచి నీకు, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే దానమైన, ధర్మమైన, యజ్ఞమైన, పూజైనా ఏదైనా సరే దాని యొక్క ప్రతిఫలము నీకే ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ రంగంలో న్యాయపరమైనటువంటి పోరాటముల యందు కొంత ఆనుకూలమైనటువంటి సమయమైనప్పటికీ కేసులు వాయిదా పడటం ద్వారా మీకు రావాల్సినటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో అది కొంత ఆలస్యం అవుతుంది. సనాతన ధర్మం చెప్పిన విధంగా జీవనము గడపటము ఎంతో మంచిది మీనరాశి వారికి. తద్వారా భగవత్ కటాక్షాన్ని పొందుతారు. విదేశీయస్తులు కానీ స్వదేశంలో ఉన్నటువంటి వారు కానీ
ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ చక్కగా గోమాతకి సేవ చేయండి, గోవులని రక్షించండి, గోవులని కాపాడండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.